ఎందరో మహానుభావులు. అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు నంద్యాల వాస్తవులైనటువంటి సూరిబాబు గారు మనతో ఉన్నారు. వారితో ఈ శతాధిక కళాభిషేకాన్ని మీకు అందించబోతున్నాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని ప్రేక్షకులకు తెలియజేయండి. అంటే మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేర్లు. మాది సొంత ఊరు చెన్నంపల్లి, అవుకు దగ్గర చెన్నంపల్లి. అవుకు దగ్గర చెన్నంపల్లి. అక్కడ నుంచి ఇక్కడ నంద్యాలకు, మా నాన్న పేరు మాదన్న, మా అమ్మ పేరు నరసమ్మ. మేము అక్కడ నుంచి 20 సంవత్సరాలైంది నంద్యాలకు వచ్చి. నంద్యాలలో మా బంధుత్వం ఉన్నది. మా భార్య కూడా నంద్యాలే. ఇక్కడికి వచ్చి స్థిరపడినాము. స్థిరపడి అప్పటికే నేను చిన్న స్కూల్ పోయేటప్పుడే స్కూల్లోనే నేను అట్ట కిరీటాలు చేసి పిల్లలకు అది పౌడర్ గీడర్ కొట్టి పిల్లల స్కూల్లో నాటకాలు అదే చిన్న చిన్నగా ఆడించామని పిల్లప్పుడే. దాంతో మేము ఆర్థికంగా మా నాన్నగారు అంత ఆర్థికంతో కళకు ఏదో మనం దాని గురించి ఆలోచించలేదు. అక్కడ మేము ఉన్న తర్వాత మా ఊరిలో ఒక డ్రామా నేర్చుకొని వేశారు వేరే వాళ్ళు. వేసిన తర్వాత మేము కూడా నేను ఒక రకంగా చిన్నప్పుడైనా కొంచెం పెద్ద మనిషి ధరగానే ఉండాలా అనే భావన నాది. ఏమి లేకుండా పెద్ద మనిషి ధరగానే ఉండాలనే భావన నాది. అట్లా అని మరి మనం కూడా పెడదామని నాకు పెళ్లి అయిన తర్వాత ఒక నాటకం పెట్టి పడకశీని కృష్ణునిగా ఉప్పలపాటి కాసిం సార్ అని సాయిబు, ఆయన అదే అప్పుడు వచ్చి రాక ఉప్పలపాటి సైదులు సారా కాసిం సార్, ఉప్పలపాటి కాసిం సార్ అని పెద్ద ఆయన చనిపోయినాడు. ఆయన మా ఊళ్ళు తీసుకొని చేసాము. అక్కడ పడకశీని కృష్ణుడు ఆడాము. అది అంతే, అక్కడ మూలన పడింది. మళ్ళా నంద్యాల చేరింది. అప్పుడప్పుడు ఆడ ఆడుతుంటారు. నంద్యాల వచ్చిన తర్వాత మన మగ్గా శివయ్య గారు, మన మధుసార్ గారు నన్ను ఆదరించి నాకు వారికి తోచిన విద్యను దారపోసి ఏదో కొన్ని నాటకాలు ఆడిస్తున్నారు, ఆడిచ్చారు. పెద్ద ఆయన మగ్గా శివయ్య గారు స్వర్గీయులైనారు. ఆయన తర్వాత భవానీ శంకరుగా మన మధుసారి గారే నేర్పారు. మళ్ళీ భవానీ శంకర్ గా ఆడుతుండగానే మళ్ళా స్వర్గీయురాలు సంధ్యారాణి గారు ఏం చేశారంటే, అన్నా నువ్వు బిల్వమంగళంకి అయితే బాగుంటుంది, బిల్వమంగళం నేర్చుకో అని నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రోత్సాహం ఇచ్చే సరేలేని మధుసారి గారి దగ్గరకు వచ్చి మధుసారి గారిని అడిగి, సార్ ఇట్లా ఈ విధంగా బిల్వమంగళం నేర్చుకోమంటుంది అమ్మాయి సంధ్యారాణి గారు, మరి ఎట్లా నువ్వు నేర్పగలుగుతావంటే నేర్పుతానన్నాడు. నాతో జీతం గాని డబ్బులు గాని ఏమి తీసుకోలేదు. ఇంతవరకు నేనేమి చేయలేదు ఆయనకు. ఆయన నేర్పి భగవంతుని దయ వలన ఒక 4-5 నాటకాలు అన్నాము. ఆడిన తర్వాత బ్యాన్ అయ్యా చింతామణి నాటకం. కానీ ఇప్పుడు ఆడుతున్నారు కదా, ఎక్కడ చూసినా ఏ అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు మా నంద్యాల ఇవ్వకుండా బ్యాన్ చేసినారన్నారు. కానీ అనంతపురం జిల్లాలో గుంటూరు ఆడుతున్నారు సార్. మా కర్నూలు జిల్లాలో ఆడిచ్చినారు, ఇవ్వడం లేదు సార్. ఎవరు పర్మిషన్ తీసుకోలేదు సార్ దాని గురించి. వాళ్ళంతా వాళ్ళ పేరు కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ ఇవ్వడం లేదు. అప్పుడే మూల పడేసినాము. కానీ దేవుని దయవలతో గురువు గారు మధుసూదనయ్య గారు నాకు బిల్వమంగళుడు బాగానే నేర్పినాడు. ఏడ పాడినా ఏడ 4-5 నాటకాలు ఆడిచ్చాడు. బాగానే సూరిబాబు గారు బాగానే ఆడినాడు, బాగానే పాడుతున్నాడు అని పేరు మాత్రం గురువు గారి దయ వలన నాకు వచ్చింది. అదే నాకు సంతోషం. సార్, ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతంతో మొదలు పెట్టండి. ఓకే సార్. నమః శివాయ
నమ శివాయ ఓ నమ శివాయ నమ శివాయ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః చాలా సంతోషం సార్. మరి మీరు రంగస్థల కళాకారులే కాకుండా రంగస్థల కళాకారులకి అసలైనటువంటి ఒక సెటప్ అంటే సీనరీస్ ని నడిపిస్తూ డ్రామా సెట్ నడిపిస్తూ కళాసేవ చేస్తున్నారని తెలిసింది. అది నిజమే సార్. ఒక డ్రామా సెట్టింగే కాదు, నేను నంద్యాల చేరిన తర్వాత డ్రామా సెట్టింగ్ పెట్టంతలకు కూడా స్టేట్ వైడ్ ఆర్టిస్టులను పెద్ద పెద్ద ఆర్టిస్టులను ఏవి సుబ్బారావు గారిని, వాళ్ళ కుమారుడు వెంకటేశ్వరరావు గారిని, కోటేశ్వరరావు గారిని, చిమ్మగుర్త నాగేశ్వరరావు గారిని, లక్ష్మణరావు గారిని, మొత్తం స్టేట్ వైడ్ రామలింగేశ్వరరావు గారు, మొత్తం స్టేట్ వైడ్ ఆర్టిస్టులు అందరినీ, మరి మన పెద్ద మహాదాన్ నటి రజనీబాయి గారిని, వనిజ కుమార్ గారు, రత్నశ్రీ గారు, మొత్తం ఆర్టిస్టులు ఒక రకమైన మన ఈమెను అరుణకుమార్ గారిని, ఇంకా అందరు చాలా చాలా మందిని లేడీస్ ఆర్టిస్టులను టికెట్ నాటకాలలో ఆడించి వారికి నేను తగిన అవకాశాలు ఇస్తూ అందరినీ ఆడించుకుంటూ మరి మళ్ళా డ్రామా కంపెనీ పెట్టి వారిని ఆడపిల్లలను వాళ్ళను అందరికి ఒకటే పరి అందరికి ఒకటే నాటకాలు ఇవ్వకుండా తలా ఒకటి నంద్యాల సూరిబాబు గారి డ్రామా కంపెనీ అంటే ఎవ్వరికి నేను ఆడపిల్లలకి ఎవ్వరికి చెడ్డలేదు ఇంతవరకు ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించినందుకు ఏ ఆడపిల్లకు మనం చెడ్డలేదు. అందరిని మన సోదరునిగానే భావించి వారి మన వాళ్ళు వచ్చే వాళ్ళకు సౌకర్యాలు కల్పించి వారి అందరినీ వారి ఊర్లకు సాగడంపే బాధ్యత తీసుకొని ఈ డ్రామా కంపెనీ నడుపుతున్నాను. చాలా సంతోషం సార్. మరి మన కళాభిషేకాల్లో డ్రామా కంపెనీని నడుపుతున్నటువంటి యజమానుల్లో మీరొకరు. బిల్వమంగళ పాత్ర ఎక్కువగా పాడుతారని తెలిసింది. మరి అక్కడి నుంచి ఒక పద్యాన్ని పాడండి సార్. కష్టపరితం బహుళ దుఃఖప్రదం సారరహితం గుణైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ
అట్లనే ఒక మంచి పాటను కూడా సార్. మాధవ కేశవ ఏమిటి నా మనుగుడు, బ్రతుకంత బాధగా కన్నీటి ధారగానే మిలిచిపోవచ్చుగా, ఇంతేనా? బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరిగేది బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే వేడుగా గుండెను కోరి నవ్వే మను చేసి ప్రాణము పోసి ఆడేవు వేడుగా. అందాలు తృప్తించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవు తుడిచేవులే. అందాలు తృప్తించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవు చేవులే. దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే. దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే. పొందాశ అడియాశ చేసి పొందాశ అడియాశ చేసి పానాలలో పానతో దేవులే. మను చేసి ప్రాణము పోసి ఆడేవు వేడుగా చేసి పూలను పోసి నవ్వే మను చేసి ప్రాణము పోసి ఆడేవు వేడుగా. ఒకనాటి ఉద్యానవనము నేడు ధనము, అది ఏ మరుభూమిగా నీవు మాటేవులే. ఒకనాటి ఉద్యానవనము నేడు ధనము, అది ఏ మరుభూమిగా నీవు మాటేవులే. అనురాగ మధువంది హాలాహలత్రాల జయములే. అనురాగ మధువంది
మమ్మును చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి వేడుక దారడి చేసి గుండెను కోసి నవ్వేవు మమ్మును చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి వేడుక. చాలా సంతోషం సార్. ఆ పాట వింటేనే వారి యొక్క జీవన విధానము, వారి యొక్క బాంధవ్యాలు గుర్తుకొచ్చి స్పందించి ఆనంద బాష్పాలు అనుకోవచ్చో, లేదా మొత్తానికి కన్నీళ్లు కార్చేటటువంటి ఈ పాటను, దుఃఖరసమైనటువంటి పాటను ఘంటసాల గారు మరి రచించినటువంటి రచయితలకి మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంతటి మంచి పాటను పాడినందుకు మీకు కూడా కళాభివందనాలు సార్. దేవుని దయ సార్, అందరి కళాకారుల దయ, మీ దయ, గురువు గారి దయ. అంతే సార్, గురువు గారు. మరి బిల్వమంగళుడు కాకుండా మీరు ఇంకా ఏమన్నా పాత్రలు నటించిన? భవాని. ఓకే. తర్వాత గయోపాఖ్యానం అర్జునుడు సార్. మీరు నటించినటువంటి మీతో పాటు కొంతమంది మంచి ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఎవరెవరి దగ్గర మీరు ఆడినారంటారు? నేను అక్కల్ నాయన దగ్గర అన్నాడు సార్. మరి దశరథ రామయ్య గారి దగ్గర అన్నాను. ఏవి సుబ్బారావు గారు గయోపాఖ్యానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక సీను, మేము పడక సీను ఒక సీను, ఇదే నంద్యాలని ఆడాము సార్. ఈ 3 చోట్ల మహానుల దగ్గర ఆడాను. ఓకే ఓకే. మరి మీ డ్రామా కంపెనీకి ఎటువంటి సంపాదన అంటే బాగానే ఉందంటారా, పడిపోయిందంటారా? భగవంతుని దయ వలన 10 రూపాయలు ఎక్కువ గాని తక్కువ గాని నేను పోగలుగుతా. వచ్చిన కస్టమర్ ను ఎన్నికి పంపియను. కొందరు బీదోళ్ళు ఉంటారు, 10,000 కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చారు, తేలేరు. కానీ మనం ఊరికే ఉండి ఏం చేస్తాము, వారి కోరికది వాళ్ళ కోరిక తీరుతాది. మనకు వచ్చిన కాడికి మన దగ్గర వర్కర్లన్నా బతుకుతారు కదా, ఆడపిల్లలు బతారు, హార్మోనిస్ట్ బతారు, తపలిస్ట్ బతారు, ఆటోబాడు బతాడు. వీళ్ళ కోసమన్నా నేను పోయి ఆ నాటకం చేసుకుని వస్తాను. నాకు ఏం ఆదాయం లేకుండా ఆ వెంకటేశ్వర స్వామి దయదారణ నేను ఖచ్చితంగా ఈ పని మాత్రం చేస్తా. ప్రతి ఒక్క కళాకారుని తెలుసు ఈ సూరిబాబు అంటే ఎందుకు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు తెలుసు సార్. చాలా సంతోషం సార్. నిజంగా ఎంతో మంది నాటక రంగానికి సంబంధించిన ఈ డ్రామా సెట్ కంపెనీలు మీలాగా ఆలోచిస్తే, ఆ కళాసేవ ఆ రకంగా చేస్తే మన కళారంగం అనేటువంటిది ఇంకా 10 కాలాల పాటు వర్ధిల్లుతుందని నా నమ్మకం. ఇంకొకటి సార్, నేను రూములో పెట్టి రూమ్ రెంట్ నేనే కట్టుకుంటూ, కరెంటు బిల్లు నేనే కట్టుకుంటూ, వచ్చిన ఆర్టిస్ట్ వల్ల ఎవరన్నా కానీ ఉచితమే కాచిరెడ్డి నాయన సత్రం లేక ఉచితమే పాడుకొని పొమ్మని చెప్తాను ప్రతి ఒక్కరికి. నాకు శత్రువు కానీ వచ్చి మీ గురువులు తోలుకొచ్చుకొని రిహార్సల్ చేసుకొని పాడుకొని, నాకు 10 పైసలు వద్దు. ఎక్కడ ఎవరినైనా అడగండి ఈ విషయంలో, నేనంటూ 10 పైసలు తీసుకున్నాను. నావే టీనీళ్ళు వాళ్ళకు, మళ్ళీ ఎవరన్నా తాగి నెలకు వాళ్ళకి ఛార్జీలకు డబ్బులు. ఆ కళామ తల్లి వలన ఆ కళామ తల్లి మనకు సంపాదిస్తుంది. మనము ఈ కళాకారులకు చేతనైనంత సేవ చేస్తాం సార్. చాలా సంతోషం సార్, మంచి కళాకారులు మాకు దొరికినందుకు. చాలా మీరు మార్గదర్శకం ఎంతో మందికి. అందరూ కూడా కమర్షియలైజేషన్ గా డబ్బే రాబడి, డబ్బే ప్రాధాన్యంగా చేసేటటువంటి కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు మంచి మార్గదర్శకులుగా మాకు అర్థమవుతుంది. మరి ఇంకో పద్యాన్ని పాటను పాడేసి ఈ కార్యక్రమాన్ని క్షేత్రములెల్ల తెగనమని క్షేత్రములెల్ల తెగనమని దోషిల్లతో తెచ్చి దోషిన తండ్రి గట్టిన ఇల్లు, తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన అత్తవారిచ్చిన అందు మామిడి తోట నీవు వ్రాసి ఇచ్చినాను. కులసది మీని సొమ్ములు
సతి మేని సొమ్ములు పుట్టుతో కూడా కొని వచ్చి ఇంత గుప్పినా కులము వారెల్లా కులము వారెల్లా నీది కూడదు కూడదు భార్య భార్య నోదికి దోదికి పరుగులినా కాదుకొని ఇటులున్నా కలిగి నేను సార్, మరి మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి కొంచెం చెప్తారా? మనము గొప్ప ఆర్టిస్టులమని నేను చెప్పుకోలేను సార్. ఎంత పెద్ద పని చేసినా నేను చెప్పుకోలేను. నేను ఎంత పని చేసినా ఇప్పుడు మేము సన్మానాలు ఉంటే తెలంగాణలో ఎస్ఐ గారి చేత వాళ్ళు కొన్ని సంవత్సరాల చేత సన్మానాలు చేయించారు. ఇక్కడ గయా పక్కన అర్జునుడుగా కర్నూలు లలిత కళా సమితిలో పోటీకి ఇచ్చినాను. బిల్వమంగళికి పోటీ ఇచ్చినాను. సన్మానాలు చేసినారు. బాగానే భగవంతుని దయవలన ఈ కళ గురించి కళ మాసిపోదు. కళ జరగవాలని నేను ప్రయత్నాలు చేసి ఆడియడము చేయడం చేస్తుండే గాని ఈ కళ గురించి నాకు నష్టము లాభం అనేది ఆలోచించాను. నేను ప్రతి సంవత్సరము జనవరి 31 కు ఖచ్చితంగా భోజనాలు పెట్టి డ్రామా పెట్టిస్తా. ఖచ్చితంగా మా కళ ఎందుకంటే ఎవరు మా కళా సభ్యులు ఎవరు ఇచ్చినా, మా సంస్థ సభ్యులు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కష్టాజితంలో నేను ఏం తిప్పల పెడతాను. జనానికి వైఎస్ నగర్ జనానికి వెళ్ళా భోజనాలు అంటే చికెన్ బిర్యానీ ఆ రోజు పెట్టి, మరి తొలి ఏకాదశి రోజు స్వీట్ పెట్టి డ్రామా పెట్టి చేస్తాను. ఆ కళామ తల్లి ఇస్తుంది. నేను ప్రజలకు అన్నదానం చేస్తాను. ఈ 2 పండుగలకు మాత్రం కంపల్సరిగా ఖచ్చితంగా చేస్తాను. కానీ మా సమస్త కళాకారులు కూడా నాకు చేదోడుగా తోదోడుగా ఉంటారు. మా గురువు గారు కూడా తపలిస్ట్ శివరామ గారు ఉన్నారు. మా గురువు గారు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు చేదోడుగా ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నన్ను ఆదరించుతారు, సహకరిస్తున్నారు. అలాగే మా సంస్థ పెద్ద వాస్తు శివరామరెడ్డి గారు ఉన్నారు. అలాగనే వేరు మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ ఉన్నారు. మా సంస్థ వాళ్ళు కూడా నాకు ఆదరణగా వచ్చి వెంట ఉండి ఈ కార్యక్రమాలు చేస్తారు. చాలా సంతోషం సార్. మరి మిమ్మల్ని కూడా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని, ఒక మెమెంటోని మీకు అందజేయాలనుకున్నాం. ధన్యవాదములు. మీరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదములు. చాలా సంతోషం సార్. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చి ఈ కళాభిషేకాన్ని ఇచ్చినందుకు తేనె తెలుగు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ కళాకారుల అందరి తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరే, సంతోషం సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ, మీరు కలకాలం వర్ధిల్లి ఎంతో మంది కళాకారులకు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కళాకారులకి చేయూతనివ్వాలని, వాళ్ళని ఆదరించాలని, ఎంతో మందిని కొత్త కళాకారులను కూడా పరిచయం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ధన్యవాదాలు.